తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్ రష్మికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆమెను టార్గెట్ చేసినట్టుగా సోషల్ మీడియా వేదికగా ఆవిడ మీద మొత్తం అవాకులు చివాకులు మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. అసలు విషయం ఏమిటంటే, ఏదైతే గత 2-3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత అంటూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి బోమన అభినయ్ ఒక ఎద్దుల బండి మీద ఒక ఆటోని ఎక్కించి మళ్ళీ ఆయన కూడా దాని మీద ఎక్కి దాని గురించి నిరసన వ్యక్తం చేస్తున్న దాని గురించి రష్మి మాట్లాడినందుకు గానే ఆవిడ గురించి మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. ఇప్పుడు నమస్కారం అండి. అంటే మొత్తానికి ఒక జంతువుని ఎందుకు అలా ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ఒక రష్మి మాట్లాడి ఒక పోస్ట్ చేసినందుకు గాను దాని గురించి ఆవిడని టార్గెట్ చేసి మళ్ళీ ఆవిడ గురించి మాట్లాడడం ఏమంటారు ఈ అంశం గురించి? అంటే రష్మి పాపం ఆవిడ పేటాకిను తర్వాత కేంద్ర జంతు సంరక్షణ అది ఉంటుంది కదా ఆర్గనైజేషన్, వాళ్ళకు కూడా దాన్ని అటాక్ చేశారు ఆవిడ. సో అది వీళ్ళకి ఎలా కనిపించిందంటే పచ్చకామర్ల వాడికి కనిపించినట్టుగా ఈవిడ పసుపుదనం కనిపించింది వాళ్ళకి. వాళ్ళు తప్పు కనిపించలే వాళ్ళకి, అర్థమైందా? ఆవిడ చెప్పిన విషయం కనిపించలేదు. ఆ రోజు షర్మిల పసుపు చీర మీద పాపం జగన్ గారు ఎట్లా రెచ్చిపోయారో నిన్న ఆయన అభినయ్ రెడ్డి అట్లా రెచ్చిపోయాడు. దీని మీద వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఒక అతను కూడా వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు దాని మీద స్పందించింది ఆవిడ. నేను ఏ మతానికి ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు, నేను జంతు బలిని లేదు ఏనుగులు లాంటి వాటిని హింసించడాన్ని నేను తట్టుకోలేను, నేను ఊరుకోను, నేను స్పందిస్తాను అని. ఇక్కడ జరిగింది మీరు చెప్పినట్టుగా ఒక ఎద్దుల బండి మీద ఒక ఆటో పెట్టి వీళ్ళు డీజిల్ కొరత పెట్రోల్ కొరత అని ఒక ధర్నా చేసి ఏదో వినూత్నంగా చేసినట్టుగా వీళ్ళు చూపించుకోవాలని. దానికి అభినయ్ రెడ్డి ఏమన్నాడు, మేము సింబాలిక్గా చేసాం అంతేను, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటే. అసలు ఎక్కి దాన్ని కదలమంటే ఆ ఎద్దు కదలలేకపోయిందిగా, ముసలి ఎద్దో మరి పాప ఏంటో మనకు తెలియదు. అయినా అసలు ఇదెక్కడే పిచ్చండి. నేను ఇంకోటి చెప్పనా మీకు, నీకు నిజంగా అంత సరదా ఉంటే ఆటోకు తాడు కట్టి ఆ తాడు నీ నడుము కట్టుకుని ఆ ఆటో ఈడ్చాల్సింది. అభినయ్ రెడ్డికి మంచి పేరు వచ్చేది కదా. ఇదేంటిది ఈగోల లేదు, ఆ బండికే ఎద్దు బదులు ఈయన ఉండి ఓ పక్క ఈయన ఇంకెవరినైనా పక్కన పెట్టి నడిపినా కూడా చాలా సూపర్గా ఉండేది. ఒకప్పుడు రైతులు సాగు చేసుకునేటప్పుడు మనుషులు లేకపోతే డబ్బులు లేకపోతే పిల్లల్నే కాడెద్దులుగా చేసుకునేవాళ్ళు, లేదు భార్యాభర్తలే కాడెద్దులుగా పాపం పనిచేసి అది లేని వాళ్ళు చేసిన పని. ఇక్కడ మీకు ఒళ్ళు కొవ్వెక్కారు కాబట్టి ఆ పని చేయమంటాను, కాస్త కొవ్వు దిగుతుంది కదా అందుకోసం. కాబట్టి నిన్న జరిగిన విషయంలో రష్మి తప్పేమీ లేదు. రష్మి ఎప్పుడూ స్పందిస్తుంది. మొన్న కుక్కలేవో 30 కుక్కలను వదిలేశారు చూడండి, కొంచెం నక్క మొహాలతో ఉంటాయి, వాటి మీద కూడా ఆవిడ స్పందించారు. గతంలో కూడా చాలా అంశాల మీద ఆవిడ స్పందించింది. తన అభిప్రాయం తను చెప్పారు, తప్పే ఉంది. నువ్వేం చేయాలి అప్పుడు అభినయ్ రెడ్డి? నువ్వు ఒక మంచి మనిషి అయితే అవునా నేను అనుకోకుండా చేశానండి, అంత ఊహించలేదు, అంత ఆలోచించలేదు, జస్ట్ అట్లా అయిపోయింది అని ఒక మర్యాదగా ఒక పోస్ట్ పెట్టేస్తే అతను ఎంత ఎలివేట్ అయ్యేవాడు. నేను అనేది ఫస్ట్ మీరు నేర్చుకోండి, తెలుసుకోండి, మాట్లాడడం కానీ ఆలోచన కానీ మార్చుకోండి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అనగానే ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఇది వైసీపీ నేర్పించిన ఒక జాడ్యం అనాలో ఏమనాలో నాకు తెలియదు. ఈవెన్ యూత్ కూడా అట్లా తయారవుతున్నారు. ముందు విషయాన్ని వినరు, విషయాన్ని అర్థం చేసుకోరు, ఇది నేను తప్పు చేశానా అని ఆలోచన లేకుండా ముందు ఎదరవాళ్ళ మీద పడిపోవడం. మీలో ఉండే లోపాలో లేకపోతే మిమ్మల్ని నేను నా ఊహ ప్రకారం మిమ్మల్ని తిట్టేయడమో మిమ్మల్ని అనేయడమో ఒక పెద్ద ఇష్యూ చేసి, లేదు మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయటం, ఏదో నాకేదో అన్నీ తెలుసున్నట్టు. దిస్ ఈజ్ వాట్ ఈ ట్రెండింగ్ నడుస్తుంది. ఇది వైసీపీ ట్రెండింగ్, ఇది ట్రెండ్ చేసింది ఇది. కాబట్టి అభినయ్ రెడ్డి లాంటి వాడు జరిగిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సరే రష్మి మీరు చెప్పింది బాగానే ఉంది, నేను ఆలోచించలేదని ఒక్క మాట పెట్టమానండి, మొత్తం అంతా గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు రష్మి ఊరుకోకూడదు, ఎదురుదాడి అయితే ఖచ్చితంగా చేయాలి. మన రష్మికి సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మూగజీవాలని మనం ఎన్నో వైరల్ వీడియోస్ చూస్తూ ఉంటాం. ఎక్కడ దేనికి ఏ కష్టం వచ్చినా కూడా మనం వెంటనే స్పందిస్తాం కదా, అయ్యో అవును కదా ఇది పాప ఇట్లా బాధపడుతోంది. ఇప్పుడు వేసంకాలం వస్తే పక్షులకు నీళ్లు పెట్టమని ఎందుకు చెప్తారు? మనలో ఇంకా మానవత్వం ఉందనే కదా. ఇప్పుడు ఆ ఎద్దు అనేది ఎంత ఎండలో ఎంత బాధ దానికి, దాని పనే అయినా కూడా దాని పని వేరే కదా, ఇదెందుకు చేయిస్తున్నారు మీరు? కాబట్టి అభినయ్ రెడ్డి చేసింది తప్పండి.
రష్మి ప్రశ్నించడం తప్పు కాదు. ఆవిడ చాలా సజావుగా చాలా చక్కగా ప్రశ్నించింది. ఆవిడ ఒక మానవత్వం ఉండే మనిషిలాగా ఆవిడ మాట్లాడారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇంకొకసారి పునరాలోచించుకోండి. ప్రతిదానికి సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోవటం కాదు, లేదా ఆడవాళ్ళని బూతులు తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మంచిగా మీరు మారి మంచి మంచి పోస్టులు పెట్టండి. మీ వల్ల మీ జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలి తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి మీరు ఇంకొంచెం యాడ్ చేసి ఆయన ఇంకా మీరు బురదలోకి ఈడుస్తున్నారు. అది ఆలోచించుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.